ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది కొన్ని ఫండమెంటల్స్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పా కదా. సో ఆ ఎగ్జాంపుల్లో కొన్ని ఫండమెంటల్స్ అని యూజ్ చేసాము. అసలు అవి ఏంటో ఇన్ డెప్త్ గా తెలుసుకోబోతున్నాం అనమాట ఈ ఆబ్జెక్ట్ లో. ఒకవేళ ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే అది చూసి ఇది కంటిన్యూషన్ అనమాట. ఇది చూడండి. హౌ టు యాడ్ అట్రిబ్యూట్స్ ఇన్ ఏ క్లాస్. అసలు అట్రిబ్యూట్స్ ని క్లాస్ లో ఎలా యాడ్ చేయాలి అని ఒక ఫస్ట్ టాపిక్ అనమాట. Attributes are the variables that belong to an object. Attributes are nothing but a variables. ఆ variables అనేది belongs to the object అనమాట. You usually add them inside the initiate function method. సో మనం యూజువల్ గా ఇనిషియేట్ మెథడ్ ఫంక్షన్ లో మనం వాడుతూ ఉంటాం. వెన్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ ఫంక్షన్ లో మనం వేరియబుల్స్ ని అట్రిబ్యూట్స్ ని యాడ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. అట్రిబ్యూట్స్ ని యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ క్లాస్ అనే స్టూడెంట్. ఓకేనా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ అట్లా ఇంటూ ఓకే సారీ కొంచెం ట్యాబ్. ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనం ఏమైంది, క్లాస్ స్టూడెంట్ అని క్లాస్ క్రియేట్ చేసా. సో డిఫైన్ ఇనిషియేట్ ఆఫ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్. సెల్ఫ్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు నేమ్. ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ వన్. సెల్ఫ్ డాట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏజ్ అంటే అట్రిబ్యూట్ టూ. సో ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ ఏంటి, S1 ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి క్లాస్ ని పిలిచి వాల్యూస్ ని యాడ్ చేశాను. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాను ఇండివిజువల్ గా. మీకు అర్థమైందా. సో ఇక్కడ నేమ్ అండ్ ఏజ్ ఆర్ ద అట్రిబ్యూట్స్. సో మీకు అర్థమైంది ఇక్కడ డెఫినేషన్ అర్థం. సో అట్రిబ్యూట్స్ ఆర్ ద వేరియబుల్స్ దట్ బిలాంగ్ టు ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి అట్రిబ్యూట్స్ ఏంటి, నేమ్ అండ్ ఏజ్. ఇవన్నీ దేనికి బిలాంగ్, స్టూడెంట్ కి బిలాంగ్స్. సో ఇట్ ఇస్ ఇన్ క్లాస్ అనమాట. యూ యూజువల్లీ యాడ్ దెమ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. సో మనం ఎక్కడ యాడ్ చేసాం చెప్పండి, ఈ ఫంక్షన్ లోపల యాడ్ చేసాం. అండ్ మెథడ్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కదా మనం ఇది అవుట్పుట్ గా చూపించాం. అర్థమైందా. ఇది ఒక ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ ఈ అంటే అసలు సెల్ఫ్ మెథడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్. ఇనిషియేట్ మెథడ్ అంటే ఇనిషియేట్ ఫంక్షన్ ఈజ్ అ స్పెషల్ మెథడ్ ఇన్ ద పైథాన్ ఆల్సో కాల్డ్ ఎ కన్స్ట్రక్టర్. సో దీన్ని కన్స్ట్రక్టర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇట్ ఆటోమేటిక్లీ రన్స్ వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. సో ఇది ఏంటంటే ఇనిషియేట్ అంటే, సో మనం దాన్ని ఏమనొచ్చు, కన్స్ట్రక్టర్ అని కూడా అనొచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఆటోమేటిక్ గా రన్ అయిపోయింది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఓకేనా. దీని పర్పస్ ఏంటి, టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ విత్ వాల్యూ. సో వాల్యూని ఇనిషియేట్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. టు సెట్ అప్ ద అట్రిబ్యూట్స్ ఫర్ ద ఆబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని అట్రిబ్యూట్స్ ని సెటప్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ అని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఓకే ఇఫ్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్ ఎట్లైన్ టు. ఓకే సారీ ఇది ఆబ్జెక్ట్ కదా సి అనేది. సో ఇక్కడ ఏమన్నా క్లాస్ కార్. సో కార్ అనేది క్లాస్ ని డిఫైన్ కన్స్ట్రక్టర్ అని ఇనిషియేట్ ఆఫ్ సెల్ఫ్ కామా బ్రాండ్ అన్న. సో సెల్ఫ్ అని ఒకటి క్రియేట్ చేసుకొని డాట్ బ్రాండ్ అన్న. బ్రాండ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్. సి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సి ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సి ఈజ్ వచ్చి కార్ అంటే క్లాస్ ఆఫ్ ఇది కార్ ఒక బ్రాండ్ ఇచ్చాను అనమాట. సో ప్రింట్ అని సి డాట్ బ్రాండ్ అని ఇచ్చాను. మీకు అర్థమైంది. ఈ సెకండ్ ఎగ్జాంపుల్. అసలు వాట్ ఈస్ ఎన్ కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ ఆటోమేటిక్లీ కాల్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాస్. సో కన్స్ట్రక్టర్ ఏంటంటే ఇది మన డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. అర్థమైందా. ఇట్ ఈస్ అ ఫంక్షన్ దట్ ఈస్ ఆటోమేటిక్ కాల్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ నుంచి ఆటోమేటిక్ గా ఫంక్షన్ జరిగిద్ది అనమాట. ఇన్ పైథాన్ కామా ఇనిషియేట్ ఫంక్షన్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. సో పైథాన్ లో ఈ స్టెప్ ని ఈ పార్ట్ ని కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. ఓకేనా.
సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి, యూజ్. ఇట్ హెల్ప్స్ సెట్ డిఫాల్ట్ ఆర్ ఇనిషియల్ వాల్యూస్ ఫర్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ కి వాల్యూస్ ని ఇవ్వటానికి మనం ఇనిషియేట్ గా వాడుతున్నాం అనమాట. అండ్ వితౌట్ ఇట్ యూ హ్యావ్ నాట్ సెట్ ద వాల్యూ మాన్యువల్లీ ఆఫ్టర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో దీనివల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే మనం జనరల్ గా వాల్యూ అనేది అసైన్ చేయడం కుదరదు. సో మనం ఈ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన వాల్యూ, మనకు కావాల్సిన బ్రాండ్, మనకు కావాల్సిన పేరు మనం ఇనిషియేట్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ కలిగిస్తుంది కన్స్ట్రక్టర్ అన్నమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సెల్ఫ్ కీవర్డ్. సెల్ఫ్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి, సెల్ఫ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. సెల్ఫ్ రిఫర్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, సి. ఓకేనా. సో ఇట్ అలోస్ టు యాక్సెస్ అట్రిబ్యూట్ అండ్ మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్. ఇది ఏం చేస్తుంది, ఈ బ్రాండ్ ని యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ బ్రాండ్ అనేది అట్రిబ్యూట్ అన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లో మనం అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేసి మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్, సో ఇన్సైడ్ ఉన్న మెథడ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా, కీవర్డ్ ని యూజ్ చేసి, సెల్ఫ్ కీవర్డ్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో దిస్ ఇస్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా, ఒకసారి థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాం. సో ఓకే, కొంచెం ట్యాబ్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇండెంటేషన్ ఎర్రర్ అట్ లైన్. ఓకే. సో ఇక్కడ ఏంటి, క్లాస్ పర్సన్. సో పర్సన్ ఈజ్ ఎన్ క్లాస్ అన్నమాట. సో ఇక్కడ క్లాస్ అని పెట్టి మనకు కావాల్సింది నేమ్ ఇచ్చుకుంటే ఇట్ ఈస్ ఎన్ క్లాస్ అయిపోయింది. సో ఇక్కడ డిఫైన్, సో కన్స్ట్రక్టర్ ఆఫ్ సెల్ఫ్ కామా నేమ్. సెల్ఫ్ dot name. Name is an attribute. Self dot name belong to the object. So self dot name అనగానే ఇది ఆబ్జెక్ట్ కి బిలాంగ్ అవుతుంది. సో డిఫైన్ గ్రీట్ సెల్ఫ్. సో ప్రింట్ హలో మై నేమ్ ఈజ్ అని సెల్ఫ్ డాట్ నేమ్ అనగానే ఇక్కడ సెల్ఫ్ లో ఉన్న వాల్యూ అని ఆటోమేటిక్ గా స్టోర్ అయిపోయింది. సో ఇక్కడ P1 అనే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్ ఆఫ్ అను. సో మనం ఇక్కడ అట్రిబ్యూట్ కి వాల్యూ ఇస్తున్నాము. సో దాన్ని పిలుస్తున్నాం, కాల్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏమొచ్చింది, హలో మై నేమ్ ఈజ్ అను అని ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ ద థర్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి, ఇంపార్టెంట్ నోట్. సో సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ కీవర్డ్ ఇన్ ఎ పైథాన్. సో సెల్ఫ్ అనేది కీవర్డ్ కాదు, ఇట్ జస్ట్ ఏ నేమింగ్ కన్వర్షన్. సో ఇట్ ఈస్ అన్ జస్ట్ నేమింగ్ పర్పస్ అన్నమాట. సో ఇక్కడ మనం జస్ట్ నేమింగ్ ఇస్తున్నాం అంతే. సో నెక్స్ట్ ఏంటి, యూ కెన్ టెక్నికల్లీ నేమ్ ఇట్ ఎనీథింగ్. సో మనం టెక్నికల్ గా ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ అనే కాదు, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో బట్ యూజ్ సెల్ఫ్ ఈజ్ అ స్టాండర్డ్ అండ్ రికమెండెడ్. సో బట్ యూజింగ్ ఎ సెల్ఫ్ అనేది ఎక్కువ రికమెండ్ చేస్తాం అనమాట. సో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ సెల్ఫ్ ఇస్తే కొంచెం మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది అని ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. అర్థమైంది కదా. సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్ ఇన్ పైథాన్. సో సెల్ఫ్ అనేది ఒక కీవర్డ్ కాదు. సో జస్ట్ నేమింగ్ పర్పస్ అనమాట. టెక్నికల్లీ నేమ్ ఎనీథింగ్, ఏదైనా నేమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్టాండర్డ్ కి రికమెండేషన్ కి పర్పస్ గా మనం సెల్ఫ్ ని ఎక్కువ వాడుతూ ఉంటామని అర్థం ఆ లైన్ కి. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. సో ఈ కన్స్ట్రక్టర్ ఈ ఇనిషియేట్ అంటే, సో కన్స్ట్రక్టర్ అండ్ ఆటో రన్స్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో కన్స్ట్రక్టర్ అంటే ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. సెల్ఫ్ అంటే ఏంటి, రిటర్న్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్ అండ్ యూస్ టు యాక్సెస్ ద అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటి, వేరియబుల్ అసోసియేటెడ్ విత్ ద ఆబ్జెక్ట్ లైక్ నేమ్ అండ్ ఏజ్. మీకు అర్థమైంది కదా. సో మనం ఏమేమి చూసుకున్నాం, అసలు అట్రిబ్యూట్ ని ఎలా యాడ్ చేయాలో చూసుకున్నాం. సో అట్రిబ్యూట్స్ అనేది నేమ్ అండ్ ఏజ్ ఇక్కడ. సో అదొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ అంటే సెల్ఫ్ మెథడ్ ఒకటి చూసుకున్నాం, దాని ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, సో ఇది ఎలా పైథాన్ లో కన్స్ట్రక్ట్ ని ఎలా డిఫైన్ చేస్తాం, సో దాని పర్పస్ యూజ్ అంటే ఏంటి, అండ్ సెల్ఫ్ కీవర్డ్ కి ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తున్నాం అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ చూస్తున్నాం. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.